వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. హైదరాబాద్ చుట్టుపక్కల మీరైతే ల్యాండ్ కొనాలనుకుంటున్నారా? మరి అయితే అనుకుంటున్న వాళ్ళు ఎక్కడ తీసుకుంటే మరి దానికి పర్ఫెక్ట్ ఆప్షన్ ఏంటా అని వెతుకుతూ ఉంటారు కదా. మరి అలాంటి వాటికి మాత్రం పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఏదైనా ఉంది అంటే మరి అర్బన్ శాంటో. శంకర్పల్లి నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డ్రైవ్లోనే మనకైతే వండర్ఫుల్ ప్లేస్ అనేది కూడా ఉంది. మరి ఇక్కడ వీళ్ళు ప్లాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, పార్క్స్ అనేది కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే నేను చెప్పడం కంటే వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారా అనే వాటి గురించి, ఆ ప్రైజింగ్ ఎలా ఉంటుందో వాటి అన్నిటి గురించి మనం తెలిసేస్తాం. మరి అయితే లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. హాయ్ నాగేష్ బ్రో. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. మొత్తానికైతే లాస్ట్ వీడియోలో అర్బన్ గ్రూ అని చెప్పేసి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది కూడా చూపించారు. ఇప్పుడైతే అర్బన్ శాంటో. ఈ అర్బన్ శాంటోలో మా కస్టమర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు? ఎస్ అండి, యాక్చువల్లీ మనము అర్బన్ గ్రో వచ్చేసి శంకర్పల్లి నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. అవును. సో ఈ అర్బన్ శాంటో వచ్చేసి మనకి శంకర్పల్లి నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్లో వస్తాం అనమాట. సో మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మెహతాబ్ ఖాన్ కూడా ఉంటుంది. సో రెసిడెన్షియల్ పరంగా మనకి ఇక్కడ చాలా దగ్గర. సో ఇక్కడ రెసిడెన్షియల్గా ఏదైనా మనం కట్టుకోవడానికైనా లేదా ఏదైనా బేసిక్ నీడ్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానీ వెళ్ళడానికి చాలా దగ్గర. సో ప్లస్ మనకి ఇది ఏంటంటే ఇప్పుడు ఇది వికారాబాద్ రోడ్ అండి. వికారాబాద్ 100 ఫీట్ రోడ్, చాలా బిజియెస్ట్ రోడ్. సో ఇది రోడ్ ఫేసింగే మనకి ఈ వెంచర్ ఉంటుంది. సో బయట కూడా ఈ బ్యూటిఫికేషన్ చూడండి ఎంత బాగా డిజైన్ చేసాము. సో ఇదే కాదు, లోపల కూడా మనకి ఇంకా చాలా బ్యూటిఫుల్ 2 పార్క్స్ ఇచ్చాము. రోడ్స్ కటింగ్స్ కూడా అయిపోయాయి, బౌండరీ వాల్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. లోపల ఇంకా చాలా బాగుంటుంది, లోపలికి వెళ్దాం ఒకసారి. మరి అయితే అర్బన్ శాంటో అనేది కూడా టోటల్ ఎన్ని ఎకర్స్ లో ఉంది బ్రో? సో ప్రజెంట్ అయితే ఇది మనకి టోటల్ 10 acres లో ఉందండి. సో ఇది రెసిడెన్షియల్ జోన్ అనమాట. టోటల్ 109 ప్లాట్స్ వచ్చాయి మనకి. దీంట్లో 150 స్క్వేర్స్ ఉన్నాయి, దీంట్లో 180 స్క్వేర్స్ ఇచ్చాము, 200 స్క్వేర్స్ ప్లాట్స్ ఇచ్చాము. అన్నీ కూడా దీంట్లో మనకి 40 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము, అండ్ ఇంటర్నల్ అన్ని కూడా 33 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. మెయిన్ థింగ్ ఈ ప్రాజెక్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ అపోజిట్ మీరు చూస్తుంటే అది 100 ఫీట్ రోడ్ అండి. ఓకే, అది మెయిన్ 100 ఫీట్ రోడ్ అనమాట. ప్రజెంట్ 100 ఫీట్ రోడే. సో 100 ఫీట్ రోడ్ కూడా మనం సెట్ బ్యాక్ ఇచ్చి ఒక పెద్ద కమర్షియల్ బిట్ ప్లాట్ చేసాం. ఇది కమర్షియల్ బిట్ అనమాట. ఒక 2000 స్క్వేర్స్ కమర్షియల్ బిట్ ఇచ్చాం అనమాట. ఈ కమర్షియల్ బిట్ కి కూడా మనకి ఈస్ట్, నార్త్, సౌత్ 3 sides రోడ్స్ ఇచ్చామన్నమాట. అంటే మొత్తానికి అయితే కమర్షియల్ బిట్ అయితే బాగుంది, స్టార్టింగ్ లో అంతా బాగుంది. మరి ఎన్ని పార్క్స్ కానీ ఎమ్యూనిటీస్ అనేది ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్ కి? సో ప్రజెంట్ అయితే మనము 3 పార్క్స్ ఇస్తున్నామండి. సో స్టార్టింగ్ ఒకటి, మధ్యలో ఒకటి, ఎండింగ్ లో ఒకటి మనకి హైట్ లో ఉంటుంది అనమాట. పార్క్ చాలా బాగుంటది. సో ఈ స్టార్టింగ్ పార్క్, ఈ పార్క్ లో మనం కొన్ని కాఫీ డెక్స్ కూడా ఇచ్చామన్నమాట. దీంట్లో కూడా మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది. సో మనం ఇక్కడ కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకి లోన్ వస్తుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. మనకి జస్ట్ మెహతాబ్ ఖాన్ కూడా అనేది జస్ట్ ఒక హార్డ్లీ ఒక 2 to 3 minutes వెళ్ళొచ్చు అనమాట. మనకి చాలా దగ్గర, నియరెస్ట్ పాయింట్ అండి. అంటే ఇక్కడ పార్క్ కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది బ్రో. అవునండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొద్దిగా వర్షాలు పడడం వల్ల మనకి వర్క్స్ కూడా కొద్దిగా అయిపోయాయి. సో ఆల్మోస్ట్ చాలా నీట్ గా గార్డెనింగ్ కానివ్వండి, వాలీబాల్ కోర్ట్ కానివ్వండి, అక్కడ మీకు ఆల్రెడీ కాఫీ డెక్స్ కానివ్వండి, అన్ని కొంచెం కంప్లీట్ అయిపోయినాయి. సో రిమైనింగ్ మనకి కొద్దిగా ఈ వర్షాలు తగ్గితే ఆల్మోస్ట్ వర్క్ కూడా విత్ ఇన్ ఒక 2 to 3 months లో కంప్లీట్ అయిపోతుంది మనకి. అండ్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్న ఇన్ని ప్లాట్స్లలో సో డిఫరెంట్ సైజెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మనకి కొన్ని 150 స్క్వేర్స్ ఇస్తున్నాము, 180 స్క్వేర్స్ ఇస్తున్నాము, 200 స్క్వేర్స్ ఇస్తున్నాము. ఎవరికైనా కొద్దిగా బిగ్ ప్లాట్స్ కావాలంటే పక్కనే ఒక 4 ప్లాట్స్ కానివ్వండి, 3 ప్లాట్స్ తీసుకోవచ్చు. కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి మనకి, నార్త్ ఈస్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని సెగ్మెంట్ వాళ్ళకి కూడా రీచ్ అవ్వడానికి అలాంటి ప్లాట్స్ పెట్టడం జరిగింది. ఓకే. అండ్ ఎక్కువగా అంటే ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంది? సో అంటే మనకి అందరూ ఆల్మోస్ట్ మనకి ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, నాన్ గవర్నమెంట్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ అందరు కొంటుంటారు, అందరు వస్తూ ఉంటారు. కొద్దిగా మనకి ఐటీ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా ఐటీ వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటుంటారు. సో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా కానీ ఈ ప్రాజెక్ట్ని చూసి ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటారు. కాకపోతే ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఒక కమర్షియల్ వైజ్ చూసుకుంటూ ఉంటే సో ఈ చుట్టుపక్కల వచ్చే హైలైట్స్ ఏంటంటారు? సో ప్రజెంట్ అయితే మనకి రీసెంట్గా RRR మార్కింగ్ అయితే అయిందండి. సో మీరు ఆర్టికల్స్ లో కానీ న్యూస్ లో కానీ చూసి ఉండొచ్చు. సో మనకి ఇన్సైడ్ RRR ఈ ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. సో ఇన్సైడ్ RRR వల్ల మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే
తీసుకున్న ఒక 1 to 2 ఇయర్స్లో కానివ్వండి, ఈజీగా మీ అమౌంట్ ఎక్కడైతే పెట్టారో అది ఈజీగా డబల్ అవుతుంది. ఓకే. ఎందుకంటే మనకి చాలా మంది మనకి ఓఆర్ఆర్ దగ్గరలో కొనలేకపోయాము. అట్లీస్ట్ మనకి ట్రిపుల్ ఆర్కి ఇన్సైడ్లో ఎక్కడైనా ప్రాజెక్ట్స్ ఉంటే బెటర్ ప్రైజ్లలో ఉంటే, అఫోర్డ్ చేసే ప్రైజ్లలో ఉంటే కొనుక్కోవడం అయితే చాలా బెటర్. ఎందుకంటే మనకి ట్రిపుల్ ఆర్ ఒకటి మెయిన్, తర్వాత మొబిలిటీ వ్యాలీ ఒకటి ఇక్కడ రాబోతుంది. అలాగే మనకి రేడియల్ రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ చేయబోతున్నారు గవర్నమెంట్. ఇంకొకటి ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు లోపల ఎక్కడైతే ఉందో ఆ ఏరియాని మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో పెంచబోతుంది. సో రేపు ఫ్యూచర్లో మనకి ఒక 2 to 3 ఇయర్స్లో హెచ్ఎండిఏ పరిధి అనేది ఎక్స్టెండ్ అయింది అనుకోండి, మనకి ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ శంకర్పల్లి తర్వాత ఒక 4 kilometers దేవబిపేట వరకు ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి హార్డ్లీ మనం ఇక్కడికి వచ్చింది ఒక 5 kilometers జస్ట్. సో ఇంత తక్కువ డిస్టెన్స్ లో ఇది హెచ్ఎండిఏ పరిధిలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్, డౌటే లేదు దాంట్లో. ఒకప్పుడు శంకర్పల్లి అనేది కూడా హెచ్ఎండిఏ కాదండి, డిడిసిపిఏ. సో ఇప్పుడు అదంతా హెచ్ఎండిఏ అయిపోయి అక్కడ ప్రైస్ అన్ని చాలా పెరిగిపోయాయి. సో మనం ఇప్పుడు దాని తర్వాత ఏరియా అంటే ఈ మెహతాబ్ ఖాన్ కూడా దగ్గర జస్ట్ మనకు ఒక 2 minutes డ్రైవ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇది, అర్బన్ శాంటో. దీంట్లో కూడా మీకు 150, 180, 190, 200 squares లో ప్లాట్స్ ఇస్తున్నాము. ప్రైస్ పరంగా కూడా మీరు చాలా బెటర్ ప్రైస్ ఇస్తున్నాము. సో మనకి ఇన్సైడ్ ట్రిపుల్ ఆర్ అయిన ప్రాజెక్ట్ ఇది. సో బెటర్ గా మనం అఫోర్డ్ చేస్తున్నామండి. యా, అండ్ ఈ ప్రాజెక్ట్ ఇంకా నాకు చూడాలని కూడా ఉంది. ఏంటంటే మనం పార్క్స్ వరకే చూసేసాము, ఇంకా బోల్డ్ అనే హైలైట్స్ అనేది కూడా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి వెళ్దామండి. నెక్స్ట్ ఇంకా మనకి పార్క్ ఉంది, మంచి హిల్ పాయింట్ ఉంది. మన ప్రాజెక్ట్ లో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి అన్ని దాని గురించి చాలా చక్కగా వివరించారు. కానీ ఇక్కడ నుంచి అయితే వ్యూ గానీ అంతా సూపర్ గా ఉంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఏంటి? సో ఇది మనకి 10 acres ప్రాజెక్ట్ అండి. టోటల్ 110 plots ఉన్నాయి మనకి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ అర్బన్ గ్రోలో చూసినట్టు దీంట్లో కూడా సేమ్ థింగ్ మనకి బౌండరీ వాల్ చూడండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూడండి, పొల్యూషన్ ఫ్రీ. సో మీరు ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నారు. సో చాలా బాగుంది. ప్లస్ మనకి శంకర్పల్లికి జస్ట్ ఒక 10 kilometers మా అంటే ఒక 10 minutes డ్రైవ్లో రావచ్చు. ఇక్కడ నాకు బాగా ఇంప్రెస్ అనిపించింది అదే అనమాట. ఏంటంటే శంకర్పల్లి అంత డెవలప్మెంట్ అయిన ఏరియా నుంచి జస్ట్ ఒక 10 minutes డ్రైవ్లోనే, అది కూడా సో పొల్యూషన్ ఫ్రీగా ఎవరైనా కానీ వీకెండ్ కానీ సో మంచి హౌస్ కట్టుకొని నివసించాలి అని అంటే దిస్ ద పర్ఫెక్ట్ స్పాట్లా అనిపిస్తుంది. ఎస్ అండి, ఎస్. ఎందుకంటే మనకి శంకర్పల్లి తర్వాత వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రీ జోన్ మనకి ఇక్కడే స్టార్ట్ అవుతుంది, మెహతాబ్ ఖాన్ కూడా దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మెహతాబ్ ఖాన్ కూడా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మన ప్రాజెక్టే ఉంటుంది ఈ రోడ్లో. సో మనకి ఇది వికారాబాద్ రోడ్ ఉంటుంది, సో బిజియెస్ట్ రోడ్. సో ఆ రోడ్కి మనకి మెయిన్ రోడ్ ఫేసింగే ఉంటుంది ఈ సైటు. సో మనకి చాలా బ్యూటిఫుల్గా దీన్ని కూడా డిజైన్ చేస్తున్నాము. దీంట్లో కూడా అన్ని కూడా రోడ్స్ కానివ్వండి 40 feet 30 feet రోడ్స్ ఇస్తున్నాము. సో మనకి మంచి హిల్ పాయింట్ ఉన్న ఏరియా, హిల్ వ్యూ అండి ఇది, మంచి వ్యూ ఉంది. సో రెసిడెన్షియల్ పరంగా కానీ ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానివ్వండి, రెసిడెన్షియల్గా అయితే మీకు సరౌండింగ్లో చూసుకుంటే మన ప్రాజెక్ట్ ఈజ్ చాలా బెటర్ ఉంటుంది. యా, అండ్ మామూలుగా స్టార్టింగ్ లో మనం చూసాం, ఇందాక మీరు చెప్పేటప్పుడు మంచి పార్క్ చూపించారు, దాంతోపాటు టెంపుల్ కూడా ఉంది. అండ్ ఈ రోడ్డు విషయానికి వస్తే ఇది ఎన్ని ఫీట్ రోడ్ అండి? ఇది ప్రజెంట్ ఇది మనకి 33 feet రోడ్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ లో మనకి 40 feet రోడ్ ఉంటుంది. సో ఇంటర్నల్ అన్ని కూడా 33 feet రోడ్స్ ఉంటుంది. మీకు అంతా ఫుట్పాత్ వస్తుంది. సో ఓవర్ ట్యాంక్ వస్తుంది. దీంట్లో కూడా ఒక చిన్నపాటి క్లబ్ హౌస్ ఇస్తున్నాము. సో ఎంట్రన్స్ లో కూడా మనకి ఒక పార్క్ ఇచ్చాం, మనం చూసాం ఇందాక. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి దీంట్లో. అండ్ అది కూడా మీరు అన్నట్టు కూడా మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, హిల్ వ్యూ అనేది కూడా ఉంది. సో అన్ని దానికి బాగుంది. కానీ కాస్టింగ్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ యొక్క కాస్టింగ్ కానీ సో ఎంత ఉంటుంది ఏంటి? కాస్టింగ్ అయితే ఇప్పుడు జనరల్గా మనకి శంకర్పల్లిలో చూసుకుంటే మీకు 35-40 వరకు ఉన్నాయి. సో శంకర్పల్లి నుంచి ఒక 10 minutes డ్రైవ్లో వస్తే మనకి రెసిడెన్షియల్ జోన్లో ఇక్కడ మనకి ప్రైజింగ్ పరంగా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనం 18,000 కోట్ చేస్తున్నాం. ఓకే. సో ఎవరికన్నా లీగల్గా కానివ్వండి బ్యాంక్ లోన్స్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ప్రైజింగ్ పరంగా కూడా మనకి 18,000 ఇస్ ద బెస్ట్ ప్రైస్. సో అంటే బ్యాంక్ లోన్ ప్రొవైడింగ్ దానిలో కూడా మీ సైడ్ నుంచి మాకు అంటే సపోర్ట్ అనేది కూడా ఉంటుంది 100% ఉంటుంది. సో ప్రాజెక్ట్ అయితే సూపర్ గా ఉంది. అర్బన్ గ్రూవ్లో అక్కడ ప్లాట్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయో, అర్బన్ శాంటోలో కూడా వ్యూ కానీ అంతా సూపర్గా ఉంది. మరి కస్టమర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది? ఎస్ అండి, మనకి ఈ 2 ప్రాజెక్ట్సే కాకుండా మాది ఇంకొకటి అర్బన్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. టోటల్ ఈ ఏరియాలో మాది 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. 3 ప్రాజెక్ట్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉందండి. సో ఇప్పుడు మాకు ఇన్వెస్టర్స్ అందరూ కూడా మాకు ఎక్కువ రిపీటెడ్ ఇన్వెస్టర్సే ఉంటారు. సో జనరల్గా మా దగ్గర ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కానివ్వండి, మాకు ఎక్కువ ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఎక్కువ మాకు ఇన్వెస్టర్స్ రిపీటెడ్గా మాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. యా.
సో వాళ్ళు ఒక దగ్గర మాకు స్టార్ట్ అయ్యారంటే వాళ్ళ జర్నీ అనేది మాతో పాటు కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది. అండ్ నగేష్ గారు ఎక్కువగా కోకాపేట నుంచి ఇది కొంచెం దగ్గరగా ఉంది Yes. కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనిపిస్తుంది. సో ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉంటారండి. సో ఐటీ కాకుండా నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇప్పుడు జనరల్గా మనకి ఇక్కడ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. Yeah. సో బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయడం వల్ల మామూలుగా మనకి సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఓన్లీ ఐటీ సెగ్మెంట్ కాకుండా నాన్ ఐటీ కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, బ్యాంక్ లోన్ ఫీజిబిలిటీ ఇస్తున్నాం కదా. సో ఆ పరంగా కూడా ప్లస్ మనకి కోకాపేట్ గచ్చిబౌలికి దగ్గర Yeah. ఈ మోకిల శంకర్పల్లి, అసలు శంకర్పల్లి తర్వాత ఫస్ట్ ఏరియా ఇదే వస్తుంది. సో ఏరియా చాలా దగ్గర మనకి ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, సో దగ్గర కాబట్టి ఈ ఏరియాకి అంత మంచి డిమాండ్ ఉంది. మనం అయితే సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే వర్షాలు ఎంత బాగా పడుతున్నాయో మనం చూస్తున్నాం. కానీ వర్షాలు పడినా కానీ సో ఎక్కడ వాటర్ ఆగడం కానీ అలాంటిది ఇక్కడ కనిపించట్లేదు. లేదండి, ఏంటంటే మనకి అసలు ఈ లేఅవుట్ ఉండడం మాత్రం మనకి మంచి హైట్లో కొద్దిగా మంచి హైట్ ఏరియాలో ఉంది. ఎక్కడ కూడా మీకు వాటర్ స్టాగ్నేట్ కానివ్వండి, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్లస్ మనకి ఎక్కడ కూడా స్లోప్ ఇవ్వాలో మా ఇంజనీర్స్కు కూడా దీనికి ఏ ఏరియాకి అయితే స్లోప్ ఇస్తే మనకి వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. సో దీనికి ఎక్కడ డ్రైనేజ్ పాయింట్స్ కానివ్వండి, వాటర్ హార్వెస్టింగ్ కానివ్వండి, అలాగే మనకి ఎస్టీపీ, సో ఇవన్నీ కూడా ఒక స్లోప్కి తీసుకెళ్ళిపోతాం మనం. విత్ బౌండరీ వాల్కి అటాచ్డ్గా ఆ లైన్స్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. సో మనకి వాటర్ కూడా ఎక్కడ స్టాగ్నేట్ అయితే ఉండదు. అంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్, 100% అండి. ఎందుకంటే దీంట్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో గ్రోలో కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, దీంట్లో కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఫుట్పాత్ ఉంటుంది, చిన్నపాటి క్లబ్ హౌస్ ఉంటుంది, ప్లస్ మీకు పార్క్ ఉంటుంది, వీకెండ్ హోమ్స్ కూడా దీంట్లో ప్లాన్ చేస్తున్నాం మనం. సో గైస్, మొత్తం మీద అయితే మనం చూసాం కదా, శంకర్పల్లి నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్లోనే అర్బన్ శాంటో అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లో మొత్తానికి అయితే అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ సో పొల్యూషన్ ఫ్రీ ఎవరైతే కోరుకుంటున్నారో, సో వీకెండ్ హోమ్గా కానీ లేకపోతే ఇల్లు కట్టుకొని మనం ఉందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ద పర్ఫెక్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే సో అర్బన్ శాంటో ఇస్ ద పర్ఫెక్ట్ వన్. సో మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.